అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా మానవులను ఈ భవబంధాలు ఎలా కట్టిపడేస్తున్నాయి అనేది తెలుసుకుందాము. ఒక రైతు తన 3 గాడిదలను అమ్మివేయడానికి తీసుకువెళ్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక నది కనిపించింది. నడిచి నడిచి ఒళ్ళంతా చెమట పట్టి స్నానం చేస్తే పుణ్యం శుభ్రత రెండూ దక్కుతాయని అనుకున్నాడు. ఆ గాడిదలను కట్టివేయడానికి తన దగ్గర 2 తాళ్ళున్నాయి. మరి మూడో గాడిదని కట్టివేయడం ఎలా అని ఆలోచిస్తున్నాడు. అంతలో ఒక సన్యాసి అలా వెళ్తూ కనిపించారు. అతనిని చూసి పిలిచారు, ఓ స్వామి, నీ దగ్గర ఒక తాడు ఉంటే ఇవ్వవా? కాసేపు నా గాడిదని కట్టేస్తా. నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తా అని అన్నాడు ఆ రైతు. దానికి సాధువు, నా దగ్గర తాడు లేదు, కానీ ఒక ఉపాయం చెబుతాను అని అన్నాడు ఆ సాధువు. సరేనన్నాడు ఆ రైతు. నీ దగ్గర ఉన్న తాళ్లతో ఆ 2 గాడిదలను కట్టేయి. మూడోది చూస్తూనే ఉంటుంది కదా. తర్వాత నీవు దీని వెనక్కి వెళ్ళి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్టుగా నటించు అని చెప్పాడు సాధువు. రైతు సాధువు చెప్పినట్టే చేశాడు. నదీ స్నానం పూర్తి చేశాడు. వెనక్కి వచ్చి ఆ 2 గాడిదల కట్లు విప్పివేశాడు. వాటిని అదిలించాడు. తను ముందు నడుస్తున్నాడు. కాసేపు అయ్యాక చూస్తే 2 గాడిదలు తనతో వస్తున్నాయి. కానీ మూడో గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అసలు కదలడమే లేదు. అక్కడే నిలబడిపోయింది. దానిని కొట్టాడు, తిట్టాడు. ఫలితం లేదు. అది కదలలేదు. అటు ఇటు చూస్తుంటే అదే సాధువు మరలా కనిపించారు. ఆ స్వామిని, స్వామి స్వామి, ఇది మొరాయిస్తుంది, కదలనంటుంది అని చెప్పాడు. అప్పుడు సాధువు, అసలు నువ్వు కట్టి వేస్తే కదా, కట్టు విప్పితే కదా అది కదిలేది అని అన్నాడు ఆ సాధువు. అసలు నన్ను కట్టేస్తే కదా విప్పేది అంటాడు ఆ రైతు. అవునాయ్, నువ్వు కట్టలేదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ గాడిదకు తెలియదు కదా, తను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తుంది అని అన్నాడు సాధువు. అయ్యో, మరి ఇప్పుడు ఏం చేయాలి అని అన్నాడు రైతు. కట్టు విప్పితే సరి కదులుతుంది అని అన్నాడు సాధువు. అసలు కట్టేస్తే కదా విప్పేది అన్నాడు రైతు. పిచ్చోడా, కట్టేసినట్టు ఎలా నటించావో విప్పేసినట్లు కూడా అట్లాగే నటించబోయ్ అని చెప్పాడు సాధువు. రైతు అలాగే చేశాడు. తర్వాత గాడిద ముందుకు కదిలింది. ముందున్న రెండిటితోటి కలిసింది. రైతు సాధువు వైపు అయోమయంగా చూశాడు. అప్పుడు సాధువు, మనుషులు కూడా అంతేనోయ్, కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడేదో కట్టిపడేసినట్టుగా వ్యవహరిస్తాము, కదలము, ఉన్న చోట నుంచి వదలము. నిజానికి కూడా అవి అన్నీ కూడా మనం భ్రమంతో ఏర్పడినటువంటి బంధాలు. అవేవి నిజమనేవి కావు. కాబట్టి ఆ బంధాలు మనల్ని కట్టిపడేసినట్టుగా మనం అనుకుంటాం తప్పితే అవి లేవు అన్న నిజం తెలిస్తే ప్రపంచమంతా కూడా నీదే. అప్పుడే మనము పరమాత్మ వైపు అడుగులు వేయగలుగుతాము. అర్థమైనట్టుగా కానట్టుగా ఉంది ఆ రైతుకి. అవును, మరి తత్వము సత్యము అనేది ఎప్పుడూ కూడా సంపూర్ణంగా ఎవరికి అర్థం కావు మరి. కాబట్టి మనము బహుబంధాలను తొలగించుకొని పరమాత్మ వైపు అడుగులు వేద్దాం. జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః.